హాయ్ అండి. కాకరకాయలు చేదుగా ఉంటాయని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. చేదు లేకుండా చాలా రుచిగా వచ్చేటట్టు కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా కాకరకాయలని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్‌లో కాకరకాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయలు వేగేలోపు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పప్పు వేసి లైట్‌గా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, మినపప్పు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే కొద్దిగా ధనియాల్ని, జీలకర్రని కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు వేయించుకుని తీసేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసి పొడి చేసుకోవాలి. కాకరకాయలు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత మిగతా ఆయిల్‌ని తీసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచేసి అందులోని ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసిన తర్వాత కాకరకాయలను కూడా వేసి పసుపుని, ఉప్పుని, కారాన్ని వేసి ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఇంకా రుచిగా ఉండాలంటే పప్పుల పొడి కూడా వేసి మిక్స్ చేసుకున్నామంటే చేదు లేకుండా కాకరకాయ వేపుడు రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి.